హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్న బ్రొకోలీతో టేస్టీగా కర్రీ. ఈ బ్రొకోలీలో అనేక రకాల విటమిన్స్, ఫైబర్, నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో పెరిగే బ్యాడ్ కొలెస్ట్రాల్ను కరిగించడంలోనూ, గుండెకు సంబంధించిన వ్యాధులను నయం చేయడంలోనూ, ముఖ్యంగా క్యాన్సర్ నివారణలో కూడా చాలా ఉపయోగపడుతుంది. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. ఎముకలు బలంగా ఉండడానికి, రక్తహీనతతో బాధపడే వారికి, కంటి చూపుకు, మన చర్మం కాంతివంతంగా ఉండడానికి, 1-2 కాదండి, చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాబట్టి తరచుగా తినడం తప్పనిసరిగా చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా టేస్టీ, హెల్తీ బ్రొకోలీ కర్రీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇలా మనకు కావలసినంత బ్రొకోలీని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ బ్రొకోలీ చాలా త్వరగా ఉడికిపోతుంది కాబట్టి కొంచెం పెద్ద ముక్కలుగానే చేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని సగం వరకు నీళ్ళని పోసుకోండి. నీళ్ళు వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ ముక్కలను వేసి నీళ్ళల్లో అవి మునిగేలా స్పూన్తో కలిపేసి జస్ట్ ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి. అంటే ఒక 1 మినిట్ మాత్రమే ఉడికించండి. బ్రొకోలీ చాలా త్వరగా ఉడికిపోతుంది, చాలా త్వరగా సాఫ్ట్గా అవుతుంది. ఇలా ఒక పొంగు వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి స్టెయినర్లో పెట్టేసుకోండి. ఎక్సెస్ వాటర్ పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇలా స్టెయిన్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇది కొంచెం వేగిన తర్వాత చిన్న సైజు ఉల్లిపాయ తరుగును వేసి ఒక 30-40 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు ఫ్రై చేయండి. తర్వాత గుప్పెడు మెంతంకురాకులను నీళ్ళతో శుభ్రంగా కడిగి ఇందులోకి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో 30-40 సెకండ్స్ పాటు మెంతంకూరను ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము స్టెయిన్ చేసుకున్న బ్రొకోలీ ముక్కలను ఇందులో వేసి కలిపేసి 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి వేయండి. పచ్చిమిర్చి ముందుగా వేసాం కాబట్టి కారం తక్కువ వేసుకోవాలి. తర్వాత చిన్న సైజు 2 టమాటాలను సన్నగా కట్ చేసి వేసుకొని కలిపేసి మూత పెట్టి సిమ్లో 2 మినిట్స్ మగ్గించండి. బ్రొకోలీ చాలా త్వరగా ఉడికిపోతుంది. టమాటా ముక్కలు మాత్రమే మగ్గిస్తే సరిపోతుంది. మనము ముందుగానే బ్రొకోలీని ఉడికించాం కాబట్టి టమాటా ముక్కలు కలుపుతూ ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించండి. అంతేనండి, ఇందులో ఎలాంటి పొల్లు మాత్రం వేయకండి. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ స్టేజ్లోకి రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని చపాతీతో కానీ, రోటీతో కానీ, జొన్న రొట్టెతో కానీ, వేడివేడి అన్నంతో కానీ టేస్ట్ చేయండి. అసలు మీ పిల్లలకు పెట్టినా ఇది బ్రొకోలీ కర్రీ అని అస్సలు గుర్తించారండి. టేస్టీగా ఉండడం వల్ల చాలా ఇష్టంగా తింటారు. చెప్పాను కదా ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. మరి దీనికోసం మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా మీకు దీని బెనిఫిట్స్ ఏంటో తెలుస్తాయి. కాబట్టి తరచుగా తినడానికి ప్రయత్నించండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.